దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తమిళనాడు బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డిని నియమించింది హైకమాండ్. ఈ నెల 8న తమిళనాడు వెళ్లి రాష్ట్ర సీనియర్ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చిస్తారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మరోసారి అన్నామలైని నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది. తెలంగాణలోనూ కమలం పార్టీ బలం పుంజుకుంటోంది. ఇక తమిళనాడుపై కూడా ఫోకస్ పెట్టింది. 2026లో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తోంది బీజేపీ. మొత్తంగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు తమిళనాడులో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా తమిళనాడు బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డిని నియమించింది హైకమాండ్. ఈ నెల 8న తమిళనాడు వెళ్లి రాష్ట్ర సీనియర్ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చిస్తారు. మళ్లీ అన్నామలైనే బీజేపీ అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరొకసారి చర్చలు జరిపిన తర్వాత ఫైనలైజ్ చేసే అవకాశం కనపడుతోంది. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు చాలాసార్లు ప్రయత్నం చేసింది, చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంది. సామధాన భేద దండోపాయాలు అంటారు, మొత్తం అన్నింటినీ ప్రయోగించింది, కానీ పట్టు నిలుపుకోలేకపోయింది తమిళనాడులో. ఏంటి ఈసారి స్ట్రాటజీ ఏంటి? ఏడాది టైం ఉండగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జ్ అని నియమించింది కిషన్ రెడ్డిని. ఏంటి స్ట్రాటజీ ఎట్లా ఉండబోతోంది? తమిళనాడు లాంటి ఒక కల్ట్ ప్రాంతీయవాదం ఉన్నటువంటి రాష్ట్రంలో బీజేపీ ఎట్లా నెగ్గుకు రావాలనుకుంటోంది? ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వ్యూహాల్లో భాగంగా బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఏదైతే అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే ఎక్కడెక్కడైతే కొంత పార్టీ వీక్ గా ఉండడం, ఆ తర్వాత కొంత ఫోకస్ పెడితే మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి రాష్ట్రాల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. ఈ సమయంలోనే ప్రస్తుతం పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమం అనేది ఇప్పటికే మొదలు పెట్టారు. అందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షుల నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు కూడా మొత్తం మార్పులు జరగనున్నాయి. సో ఈ నెలాఖరు వరకే వివిధ రాష్ట్రాలకు అధ్యక్షులను మార్చే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి జాతీయ స్థాయిలో పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జ్ గా డాక్టర్ లక్ష్మణ్ ను బీజేపీ పార్టీ ఇప్పటికే నియమించింది. ఆయన కేంద్ర ఎన్నికల అధికారిగా ఈ సంస్థాగత ఎన్నికలకు ఆయన వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో అటు తెలంగాణ కావచ్చు, మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ఈ ఎన్నికల ప్రక్రియ అంటే ముందుగా బూత్ లెవెల్, ఆ తర్వాత మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఈ విధంగా ఎన్నికలు అనేటివి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తమిళనాడును కూడా ఈసారి చాలా ఫోకస్ గా తీసుకుంటున్నారు. తెలంగాణ, తమిళనాడు అనేది సౌత్ లో, అంటే ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత రానున్నటువంటి ఎన్నికల నాటికి అక్కడ కూడా మరింత బలంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ఒకవైపు కర్ణాటకలో ఫోకస్ పెడుతున్నప్పటికీ కూడా మళ్ళీ అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రాలుగా తెలంగాణను, తమిళనాడులను కూడా తీసుకుంటున్నారు. అందులో భాగంగానే తమిళనాడులో కొంత ఫోకస్ పెడుతున్నారు. ఏదైతే గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో తమిళనాడుకు ఇన్ఛార్జ్ గా కిషన్ రెడ్డి వ్యవహరించారు. సో అదే అనుభవం మరోవైపు పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలుగా, సౌత్ రాష్ట్రాలుగా కూడా కొంత అక్కడ ఉన్నటువంటి నాయకులతో సైతం కిషన్ రెడ్డికి పరిచయాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను అంచనా వేయడమే కాకుండా ఎవరిని అధ్యక్షులుగా పెట్టడం వల్ల రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావచ్చు, అంతేకాదు అలయన్స్ పార్టీలుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వీటన్నిటినీ కూడా ఒక ఆలోచించి
రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పాగవేయాలనుకుంటుంది. అందుకోసమే వ్యూహరచనలో భాగంగానే ప్రస్తుతం అయితే కిషన్ రెడ్డిని పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జ్ గా నియమించింది. 8వ తేదీన తమిళనాడుకు వెళ్తున్నారు కిషన్ రెడ్డి. అక్కడికి వెళ్లి పార్టీ ముఖ్యులతో సమావేశం అవడమే కాకుండా సంస్థాగత ఎన్నికల నిర్వహణ పైన కూడా తమిళనాడు బీజేపీ పార్టీకి పూర్తి స్థాయి దిశానిర్దేశం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.